విశ్వమోహనంబు వేమన్న పద్యంబు కలుషితంబు చేయ కవుల కౌనే రాళ్లగలిసి కూడా రత్నమై రాజిల్లే దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. ఆ ఆ వేమన సాహిత్యం రోజురోజుకీ పెరిగి పెరిగి కొండంత అయిపోతుంది. అప్పుడెప్పుడో వింధ్యపర్వతం ఆకాశాన్ని అంటే విధంగా పెరిగిందట. అలా ఉంది. ఇందుకు కారణమేంటంటే వేమన చెప్పని పద్యాలు కూడా వేమన పద్యాలుగానే చలామణి అవుతూ ఉండడం. నిక్కమైన నీలాల్లాంటి పద్యాల్లోకి తళుకు బెళ్ళుకు రాళ్ల లాంటి పద్యాలు తట్టెడొచ్చి చేరిపోవడం. ఏదైనా ఒక పద్యం ప్రాచుర్యం పొందితే ఆ పద్యాన్ని పోలిన పద్యం మరొకటి పుట్టించడం కవులకుండే అలవాటే. అంతేకాదు, ప్రసిద్ధి పొందిన కావ్యాలను ఆ శైలిని అనుకరిస్తూ కావ్యాలు రాసిన కవులు ఉన్నారు. ఉదాహరణకు వసుచరిత్ర, దాన్ని అనుసరిస్తూ ఎందరో కావ్యాలు రాశారు. అవన్నీ పిల్ల వసుచరిత్రలుగా పేరుగాంచాయి. ఇక పద్యాల విషయానికొస్తే వేల కొద్దీ ఉదాహరణ చెప్పవచ్చు. కానీ ఒక్క పద్యం మాత్రం చెప్పుకుందాం. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. అని భాగవతంలో పోతన చెప్పిన ఈ పద్యం పెద్ద సంచలనమైపోయింది. అదే కాలంలో కొంచెం ముందు ఇలాంటి పద్యమే ఒకటొచ్చింది. పరనారీ కుచకుంభపాళికలపై పాదాబ్జయుగ్మంబుపై కరమూలంబులపై కపోలతటిపై కంఠంబుపై కొప్పుపై పరువుల్వారెడు నా తలంపులు మిమున్ భావింపగాజేసి సర్వరసాధీశ్వర నన్ను బ్రోవు రఘువీర జానకీనాయక. ఈ పద్యం ఒంటిమిట్ట రఘువీర శతకములో అయ్యలరాజు తిప్పయ్య చెప్పాడు. పద్యం పోలిన పద్యం చెప్పాలనుకున్నప్పుడు అలా ఉండాలి దీటుగా. కానీ దీనికి విరుద్ధంగా అన్యాయం జరిగిపోయింది వేమనకు. వేమన పద్యాలు ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా ప్రచారం అవుతూ ప్రాకిపోతూ ఉంటే ఆ ప్రభంజనం చూసి చిన్న చిన్న కవులకు దురాశ పుట్టింది. ఏముంది, విశ్వదాభిరామ వినురవేమ, ఇంతే కదా. ఇదే మకుటంతో నేను కూడా ఒక పద్యం రాస్తే పోలే, అది కూడా ఈ జనాల్లో ప్రచారమైపోతుంది. అంత మహానుభావుని పద్యాల్లో నా పద్యం కూడా ఉండటం అదృష్టం కాదా అనుకున్న కవులు కొందరు తమ పద్యాలను వేమన పద్యాల్లో కలిపి ఉంటారు. ఇక రెండవది, వేమన ప్రఖ్యాతి విని జీర్ణించుకోలేని అసూయాపరులైన కవులు కూడా కొంతమంది ఉండవచ్చు. వేమనకు చెడ్డ పేరు తేవడం కోసమే పనిగట్టుకుని పేలవమైన భావాలతో, సామాజిక వైరుధ్యం సృష్టించే భావాలతో పద్యాలు రాసి వేమన జాబితాలోకి విసిరేసి ఉండవచ్చు. ఇలాంటి రెండు రకాల కవుల వల్ల హాని కలిగి వేమన భావజాలానికే పెద్ద గొడ్డలిపెట్లుగా మారాయి. వీటి వల్లనే కదా వేమన పద్యాల మీద ఎన్నో రకాల విపరీత వ్యాఖ్యానాలు వస్తున్నాయి. వేమనకు అపఖ్యాతి తెస్తున్నాయి. వేమన దృక్పథాన్నే దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిలో నిక్కమైన రత్నాల్లాంటి వేమన పద్యాల్లోంచి నిగనిగమనే రాళ్లలాంటి ఆ నకిలీ పద్యాలను ఏరిపారేయడం ఎలా? పాలలో నీళ్లలా కలిసిపోయిన ఆ పేలవమైన పద్యాల్ని వేరు చేయడం ఎలా? అందుకు కావలసింది ఒక్కటే, పద్యాల్లోన వేమనగారి పద్యమే వేరయ్యా అని గుర్తించే సాహితీ సంస్కారం ఉండాలి. ఉప్పు కప్పురంబు
ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా ఆ, విశ్వదాభిరామ వినురవేమా ఆ. ఉప్పు కర్పూరం రెండూ ఒకే రంగులో ఉంటాయి, కానీ రుచుల్లోనే తేడా. చూడటానికి అందరూ మనుషులే. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అందరి ఆకారము ఇదే. కానీ అందులో మంచివాళ్ళు వేరు. ఉప్పు కర్పూరానికి ఎంత తేడా ఉందో చెడ్డవాళ్లకు మంచివాళ్లకు మధ్య కూడా అంతే తేడా ఉంది. అది విశేషం. పద్యాల్లో వేమన పద్యాలు కూడా ఇలాంటివే. కర్పూరం లాంటి పద్యాల్లోకి ఉప్పురాళ్ల లాంటి పద్యాలు వచ్చి కలిసిపోయాయి. ఏం చేద్దాం? వాటిని గుర్తించుకొని విభజించి చదువుకునే సామర్థ్యం మనకు మనమే సాధించుకోవాలి. మరి అదెలా సాధ్యం అంటే నిశిత దృష్టి కావాలి. ఆలోచించి మరీ చూడాలి. వేమన పద్యానికి ఒక ప్రత్యేకమైన ఎత్తుగడ ఉంటుంది. అది చాలా తూకంగా ఉంటుంది. పలుకుల పొందు గోడ కట్టినట్లు పటిష్టంగా ఉంటుంది. అతుకుల బొంతలా ఉండదు. అలవోకగా సాగిపోతుంది. అంతేగాని కుంటినడక నడవదు. పేలవమైన భావము కానీ వాక్యం కానీ పద్యంలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా శైలిని కవితా శిల్పాన్ని పాటిస్తాడు వేమన. చెప్పదలుచుకున్న విషయాన్ని మొదటి 2 పాదాల్లో చెప్పేస్తాడు. వాటికి వర్తించే జాతీయం లాంటి వాక్యాన్ని 3వ పాదంలో ప్రయోగిస్తాడు. అది బాణంలా దూసుకుపోతుంది. పద్యాన్ని ఎక్కడో శిఖరాగ్రం మీద చేరుస్తుంది. మొదట వస్తు ప్రస్తావన, 2 విశ్లేషణ, 3 దృష్టాంతం అంటే ఉదాహరణ. ఇది వేమన శైలి. ప్రతి పద్యం ఇలాగే సాగుతుంది. ఇదే నిర్మాణ పటిష్టత, ఇదే భావపుష్టి, ఇదే నడక. వీటిలో ఏది తక్కువైనా, ఏ రవ్వంత తేడా వచ్చినా అది వేమన పద్యం కాదు అని తేలిపోతుంది. ఉదాహరణకు ఈ పద్యం చూడండి. ఏమి గొంచు వచ్చే ఏమి తాగుని పోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచటికేగు తానేగు నెచటికి విశ్వదాభిరామ వినురవేమ ఆ. ఇది ప్రాశ్నికం, ప్రశ్నించే పద్యం. ప్రతి మనిషి పుడుతున్నాడు, తర్వాత చనిపోతున్నాడు. ఇది సత్యం. ఈ రెంటికి మధ్యలో మనిషి చేసిందేమిటి అంటే సంపాదన. మరి దాన్ని పుట్టినప్పుడే తనతో పాటు తెచ్చుకున్నాడా అంటే కాదు. పోనీ పోయేటప్పుడు తనతో పాటు దాన్ని తీసుకుపోతున్నాడా అంటే అదీ కాదు. మరి ఆ ధనం ఎక్కడికి వెళుతుంది? దాన్ని సంపాదించిన ఆ నరుడు ఎవడైతే ఉన్నాడో వాడెక్కడికి వెళుతున్నాడు అన్నది వేమన ప్రశ్నే. ఇది చాలా లోతైన ప్రశ్న. అయినా చదివిన వెంటనే ఎవ్వరికైనా సులభంగా అర్థం తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ప్రశ్నల్లోనే సమాధానాలు కూడా ఉన్నాయి కాబట్టి. అందువల్లనే సామాన్యులు కూడా గ్రహించగలుగుతారు. వాక్య నిర్మాణం అంటే ఇది. దీన్నే పలుకుల పొందు అంటారు. ఇలాంటిదే మరొక వేమన పద్యం చూడండి. వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయడువాడు తేనులేడు కొంచు పోనులేడు తానదేడబోను ధనమేడబోవును విశ్వదాభిరామ వినురవేమ ఆ. ముందు చెప్పుకున్న పద్యానికి ఈ పద్యానికి ఏమాత్రం తేడా లేదు. పదాల పొందిక తప్ప భావం మాత్రం ఒక్కటే. పైగా ఆ పద్యం మనకు తెలియకపోతే ఈ పద్యమే వేమనది అని నమ్మక తప్పదు. ఇలాంటప్పుడే పాఠకుడైనా పండితుడైనా ఒక నిర్ధారణకు రావాలి. 2 పద్యాల్ని ఒకటికి 10 సార్లు చదవాలి. రెంటికి పోలిక చూడాలి. బాగా ఆలోచించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మొదటి పద్యములో ఉన్న సొగసు 2వ పద్యములో లేదన్న విషయం. ఎలాగంటే
నిజమైన ధారాశుద్ధి ఉన్న కవి ఒకసారి చెప్పిన పద్యాన్ని తనకున్న పదకౌశలంతో మార్చి మరో పద్యంగా వ్రాయాలని అనుకోడు. ఎందుకంటే పాండిత్యమున్నవాని వెంట వాక్యాలు, భావాలు నన్ను వేసుకో నన్ను వేసుకో అంటూ పరుగులు తీస్తాయి. అదే పాండిత్యం లేనివాడైతే ఏ వాక్యము దొరుకుతుందా, ఏ భావం స్ఫురిస్తుందా అంటూ వాటి వెనక పరుగులు తీస్తాడు. కాబట్టి వేమన కావ్యం వ్రాయని మహాకవి. ఆయన ఒకసారి చెప్పిన పద్యాన్ని, దాని భావాన్ని మళ్ళీ తిరిగి చెప్పాలని ఎప్పుడూ అనుకోడు. మనసులోని ముక్తి మరియొక చోటను వెతుకబోవువాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెతకినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ముక్తి అనేది నీ మనసులోనే ఉంది. దానికోసం వేరే చోట వెతకటం వెర్రితనం. ఉదాహరణకు గొర్రెపిల్లను చంకలోనే ఉంచుకున్న ఒక యాదవుడు అది ఎక్కడుందా అని వెతుకుతున్నాడట. ఇదే భావాన్ని వెల్లడిస్తున్న మరొక పద్యం చూడండి. తనదు నా ఆత్మయందు దైవంబు కలుగగా తీర్థయాత్రలకిల దిరుగువాడు గంధపు తునకలను గాడిద మోసిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మలోనే దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి చూడటానికి యాత్ర వెళుతున్నాడు. ఎలా ఉందంటే గాడిద గంధపు చెక్కల్ని మోస్తున్నది. అవి గంధం చెక్కలు అన్న సంగతి దానికి తెలియదు. భావపుష్టి బాగానే ఉంది, కానీ పదసౌష్ఠవంలోనే కొంచెం తేడా ఉంది. తనదు అంటూ మొదలు పెట్టిన ఎత్తుగడతోనే కుంటుపడినట్లు అనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా రాసినట్లుందే గాని అప్రయత్నంగా చెప్పినట్లు అనిపించదు. మొదటి పద్యంలో ఉన్న ధారాశుద్ధి దీంట్లో అంతగా కనిపించదు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాచియతుకవచ్చు క్రమముగాను. మనసు విరిగెనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఇనుము విరిగిపోతే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లైనా కాచి అతుకు వేయవచ్చు. కానీ మనసు విరిగిపోతే అతుక్కుంటుందా అంటే అతకదు అని ఇందులో భావం. ఇలాంటిదే మరో వేమన పద్యం చూడండి. మాను దిద్దవచ్చు మరి వంక లేకుండా దిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు దిద్దరాదు మహిమీద నెవరికి విశ్వదాభిరామ వినురవేమా. మాను అంటే చెట్టు. మాను వంకరబోతే దిద్దవచ్చు, రాతినైనా దిద్దవచ్చు, కానీ మనసు దిద్దడం ఎవరి వల్ల కాదు అన్నది ఈ పద్యం భావం. మొదటి పద్యంలో ఇనుము విరిగినా అతుక్కోగలదు, కానీ మనసు విరిగితే అతుక్కోదు అని బలమైన తూకమైన భావం కనిపిస్తుంది. రెండవ పద్యంలో సాధారణమైన భావమే కానీ అంత గొప్పదనం కనపడదు. పైగా మానుదిద్దవచ్చు అని మొదలైంది. మొక్కై వంగనిది మానై వంగున అని కదా అంటారు. కనుక మానుదిద్దడం అసాధ్యం. అందువల్ల ఇది నకిలీ పద్యం అనుకోవాలి మనం. ఇలాంటివి ఎన్నో ఉదహరించవచ్చు. ఇంకా వేమన ఖాతాలో ఏమాత్రం పదగుంఫనము లేని పద్యాలు బోలెడు కనిపిస్తున్నాయి. కుండ చిల్లి పడిన గుడ్డ దోపగవచ్చు, పనికి వీలు పడును బాగుగాను, కూలబడిన నరుడు కుదురుట అరుదయ విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ మరో విధంగా ఇదే పద్యాన్ని చూడండి. కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు,
భూతలంబునందు పొందుగాను కూలబడిన నరుడు కుదురుట అరుదయ విశ్వదాభిరామ వినురవేమ. ఇలా ఒకటే విషయాన్ని భావాన్ని మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి చెప్పాల్సిన భావదారిద్ర్యం వేమనకు ఉండదనే కదా మనం ముందు చెప్పుకున్నది. ఈ రెండు పద్యాల్లోనూ పదాలు అతుకుల బొంతలా ఉన్నాయి తప్ప అల్లిక బిగి కనపడటం లేదు. కాబట్టి ప్రతి పద్యం నిదానంగా చదువుతూ విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకు నిజమైన వేమన ఎవరు, నకిలీ వేమన ఎవరు అన్న విషయం తేలిపోతుంది. అప్పుడు ఇవే వేమన పద్యాలు, ఇవే మన పద్యాలు అని తెలుసుకుంటాం, తేల్చుకుంటాం.